ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము. దయచేసి మీరు ప్రతి వారు కూడా దేవుని పరిశుద్ధ వచ్చిన భాగాల్ని మరి తీసి చదవండి. చదివినప్పుడు మీకు వాక్యం అర్థం అవుతుంది. మరి నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. చదవండి దయచేసి. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు అంతే కదా. మీరు నాకు యాజక రూపమైనను రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చాలండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, అమూల్యమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రత్యేకమైన సమయంలో ఈ మండుచున్న పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో చేరి ప్రార్థించటానికి, నిన్ను కనపరచటానికి, నిన్ను సేవించటానికి మీరిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నాయన. గడిచిన శనివారం నుండి మరి శనివారం వరకు నీ రెక్కల చాటును భద్రపరిచి సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలనైనా. మరి 2026 అయ్యా ఆఖరి శనివారం నా తండ్రి. మరి ఇప్పటి దినాన మరొక నెలలో మేము ప్రవేశించిపోతున్నాం. మరి నెల అంతా కూడా నీ కృపాక్షేమాన్ని మాకు తోడుగా ఉంచి మా పనిపాట్లలో తోడుగుండి మా అవసరతలు తీర్చి మేము చేయ ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి క్షేమకరమైన స్థితించిన దేవా, అందుని బట్టి నీకు వందనాలనైనా. మరి ఆఖరి దినం నా తండ్రి అయా ఇదిగో కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో చేరి అయా గడపడానికి, నిన్ను స్తుతించి గణపరచడానికి సహాయించి అయా ఇదిగో మరి యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ముస్తాబాద్ గ్రామంలో ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వింటూ ఉన్నారు, వారి గృహాల్లో ఉండి వారిని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. నీ మందిరంలో చేరి ఎంతమంది అయితే నీ మాటలు వింటూ ఉన్నారో వారిని ఆశీర్వదించండి నాయన. మరి యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వీక్షిస్తూ నీ మాటలు వింటూ బలపరచబడుతున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ కృపా సమృద్ధిని దయచేయండి. చదవబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథం నిర్గమాకాండము 19వ అధ్యాయము నా తండ్రి అయా ఇదిగో మరి 5-6 వచనాలు చదివాం ప్రభా. ఈ నిర్గమాకాండంలో నుండి ఈ యొక్క 19వ అధ్యాయంలో నుండి 5-6 వచనాలు మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడ మీరు మాతో మాట్లాడండి నాయన. మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి మా విశ్వాసాన్ని పెంపొందింపజేసి మేమేమై ఉన్నామో అయ్యా, మీరు మా పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో మేము నాయన అయ్యా, మీరు ఏ రీతిగా మమ్మల్ని కోరుకున్నారో ఆ పరలోకపు సత్యాలను, ఆ పరలోకపు ఏర్పాటును, మీ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. నా నోటలు నీ మాటలు ఉంచండి ప్రభా. మధ్యాహ్నం జరిగిన ఆన్లైన్ పరిచయలో తోడుకున్నారు. ఉపవాస ప్రార్థన ఎంతో ఘనంగా జరిగించావు, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి జరిగి కొడుకులు కూడా తోడుగుండి మీ మహిమార్థమై సమస్తము జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఏ సునామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు మనం గమనించినట్లయితే ఈ నిర్గమాకాండములో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఎవరి ద్వారా చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు?
దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించి, తన స్వాస్థ్య జనాంగముగా తన ప్రజలను ఆయన కోరుకున్నానని మోషేతో చెప్తున్నాడు. మోషేతో ఏం చెప్తున్నాడంటే, బానిసలుగా ఉన్న ప్రజలు విడుదల పొందినాక నిర్గమకాండము అంటే, నిర్గమం అంటే ప్రయాణము. ఏమండి? ప్రయాణము. ఏమండి? బైబిల్లో ఎన్ని కాండాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీరు స్పందించట్లా. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. చెప్పండి మరి, ఇంకేంటి ఉన్నాయి చెప్పడానికి వచ్చింది మీకు? ఆది కాండము అంటే ప్రారంభము. ఏమండి? రెండోది నిర్గమకాండము, ఇజ్రాయేల్ ప్రజల విముక్తి, వారికి వాగ్దాన భూమికి చేరుతా ఉన్నారనమాట. నిర్గమము చేస్తా ఉన్నారు, ప్రయాణం. సంఖ్యాకాండము అంటే ఎంతమంది జనాలు ఉన్నారు, ఎన్ని గోత్రాలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది ఉన్నారు లెక్కించడం సంఖ్యాకాండం. ద్వితీయోపదేశ కాండము, లేవియా కాండం ఉంది. లేవియా కాండం అంటే దేవుడు తన సేవ చేయడానికి లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకొని వారిని సేవ చేయడానికి ప్రత్యేకించుకున్నాడు. లేవీలు చేయవలసిన విధి విధానాలు దాంట్లో రాయబడినాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ అంటే 2. అంటే దేవుడు నిర్గమకాండంలో, లేవి కాండంలో, సంఖ్యాకాండంలో ఏవైతే తెలియజేస్తూ వచ్చాడో, ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చాడు, మోషే దాన్ని మరణించక ముందు మరొక్కసారి దాన్ని రిపీట్ చేస్తాడు, రెండోసారి. దాన్నే ద్వితీయోపదేశ కాండము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ నిర్గమకాండంలో వారు ఐగుప్తు దేశంలోంచి విడుదల పొందిన తర్వాత వారి యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ అంటాడు కదా, మీరు నా మాట వినండి. ఏమంటే చూద్దాం, వచ్చిన 5వ వచనం ఒకసారి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడల సమస్త దేశ జనులలో, ప్రపంచం అంతా ఎవరిదే? మానవులంతా ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. కానీ భూమి మీద దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకంగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదా? దేవుని ప్రజలే. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. ఏమంటే ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుడు అబ్రహాముతో ముందు వాగ్దానం చేశాడు. ఏమని? నీకు సంతానాన్ని ఇచ్చి నీ సంతానము ద్వారా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తాను, నీ సంతానము దీవించబడుతుందని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ నిబంధన బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏర్పాటులోకి వచ్చారు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కానే. ఇప్పుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, వారికి దేవుని యొక్క నిబంధన వారితో చేసి, వారు నడవవలసిన త్రోవ, వాళ్ళు జీవించవలసిన విధానము, వారు గైకొనవలసినటువంటి మాటలు వారికి తెలియజేసి ఏమన్నాడంటే, ఇదిగో సమస్త దేశం నాదే. భూమి అంతా కూడా ఏంటంటే, భూమి అంతా ఎవరిదే? మనం భూమి కోసం కొట్టులాడి వస్తున్నాం, సరిహద్దుల కోసం. ఏమంటే ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఉంది నా స్థలం, ఇంతవరకు ఉంది నా స్థలం, ఇంతవరకు ఉంది మా దేశం, ఇంతవరకు ఉంది మా రాష్ట్రం. కొట్టుకుంటున్నావరా కదా? అసలు ఎవరిదంటున్నాడు ఇదంతా? ఎవరిదంట? ఎవరిదంట చెప్తే ఏం చెప్తా వాక్యం చదవండి వచ్చినా. సమస్త భూమియు నాదే, దేవునికి మహిమ కలుగురుగాక. దేవుడిది భూమి, మనమేమో మందే 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 అనుకుంటున్నాం. అవునా కదా? మందా? ఎవరిది? ఎవరికి ఇవ్వాలంటే ఆయన వారికి ఇస్తాడని. హల్లెలూయా. ఇప్పుడు పాలు తేలు ప్రవహించే దేశంలో 7 జాతి ప్రజలు ఉంటే వారిని ఎల్లగొట్టేసి దేవుడు తన ప్రజలకు ఈ దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎందుకంటే సమస్త భూమి ఆయనదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే భూమి మీద ఎవరు దీవించబడతారు, ఎవరు ఆశీర్వదించబడతారో మనం చూస్తే ఆయన చెబుతున్నాడు, సమస్త భూమి నాదే, మీరు నాకు స్వకీయ జనముగా. అంటే చూద్దాం మరొకసారి వచ్చిన. నా మాటలు శ్రద్ధగా విని
నా నిబంధనలు అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎవరు సంపాద్యము దేవునికి, ఎవరు స్వకీయ జనులు అంటే ఆయన మాట వినినవారు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఆయన నిబంధన గైకొనిన వారు, ఆయన మాటకు లోబడిన వారే ఆయన బిడ్డలు. హల్లెలూయా. లోకములో మానవులందరినీ దేవుడు సృష్టించినప్పటికీ దేవునికి ఎవరైతే భయపడతారో, దేవుని మాటకు ఎవరైతే భయపడతారో, దేవుని యొక్క నియమంలో కట్టడలు ఎవరైతే ఉంటారో వారే దేవుని ప్రజలు. హల్లెలూయా. మన మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్త వినాలి ప్రేమ దేవుని బిడ్డ. అంటే దేవుని స్వకీయ సంపాద్యం అవుతాం అంట. అంటే దేవుడు సంపాదించుకున్న ప్రజలం అవుతాం అంట మనం. అంటే ఇశ్రాయేలు ప్రజలే కాదండి, భూమి మీద ఇశ్రాయేలు ప్రజలే దేవుని ప్రజలు కాదు. పాత నిబంధనలో దేవుడిని తన ప్రజలుగా ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు, కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించినాక సమస్త మానవాళిని ఆయన ప్రజలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, ఆశ చదువుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అయితే దీనిని అందరినీ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దైవజనుడు పేతురు చెప్తున్నాడు సంఘంతో. ఏం చెప్తున్నాడంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి. ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు మనల్ని? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, గమనించండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళెవరు? యేసు క్రీస్తును విశ్వసించి రక్షణ పొందిన వీళ్ళంతా కూడా దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం దేవుని సొత్తైన ప్రజలమా కాదా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా లేదా? దేవుని గుణాతిశయాన్ని ప్రచురించడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడండి. హల్లెలూయా. అయితే దేవుని మందిరానికి వచ్చేసి చిన్న ప్రార్థన చేసి ఒక పాట పాడి ఆరాధన చేసి ఎవరిలోని దేవుని బిడ్డను చెప్పుకోవడం కాదు. అక్కడ ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలి, ఆయన కట్టడల ప్రకారం జీవించాలి, ఆయన మార్గంలో నడిపించాలి. ఈ రోజున ఎలా అయిపోయిందంటే భక్తి ఆచారయుక్తంగా అయిపోయింది. చాలా మందికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఏముండదండి? వ్యక్తిగత ప్రార్థన ఉండదు. వ్యక్తిగతంగా దేవునికి సమయాన్ని కేటాయించలేరు, వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదవలేరు, వ్యక్తిగతంగా దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని కొరకు నిలబడే జీవితాల వరకు ఉండవు. ఇదిగో ఆదివారం వెళ్ళాలి కనుక వెళ్ళాం, శుక్రవారం వెళ్ళాం కనుక వెళ్ళాం. వారం అంతా దేవుని మందిరం రావాలంటే ఎలా కుదురుతండి? ఆయన ప్రార్థనలు ఏర్పాటు చేస్తాడు, అప్పుడు వెళ్ళాలంటే మాకెలా కుదురుతండి? అంటే నీ భక్తి ఎలా వచ్చిందంటే ఆచారయుక్తముగా వచ్చేసిందంటే, అలవాటు ప్రకారం. అంతసేపు కూర్చోవాలంటే ఎలా కూర్చుంటామండి అండి? అంత సమయం ఇవ్వాలంటే మా వల్ల కాదండి, మాకు చాలా పనులు ఉంటాయి కదండి అని నువ్వు రీజన్ చెప్పే వ్యక్తిగా ఉన్నావంటే నీ హృదయం తెరవబడలేదంట. నేను హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి నీ ఏర్పాటు చేసుకున్నాడు, దేవునికి మహిమకరంగా ఉండడానికి నీ జీవితాన్ని కోరుకున్నాడు ఆయన. ఈ లోకం నేను బ్రతకడానికి, నీ కొరకు నీ జీవించడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకోవాలా. అర్థమవుతుందన్నమాట. దేవుని వాక్యం అంటే నీవు జీవించుచున్నానని పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే ఎవరి దృష్టిలో. అంటే నువ్వు భక్తిలో ఉన్నాను అనుకుంటున్నావు, దేవుల్లో ఉన్నాను అనుకుంటున్నావు, దేవుని కలిగి ఉన్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఏమైపోయావు? నువ్వు చచ్చిపోయావు అంతే. దేవుడు చెప్తున్నాడు సంఘంతో. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తున్నామని చెప్పుకుంటున్నారు, ఎవరు దేవుని మందిలో కనపడుతున్నారు, కానీ వారి వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చేవారికి దేవుని మాటలకు లోపట్ల వారు దేవుని దృష్టిలో చచ్చిన వారిగా ఉంటున్నారండి. ఆ మాటలు మీరు విని నీడలా, నిబంధన గైకొని నీడలా అంటాడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలతో. కొత్త నిబంధనకు వచ్చే వారికి మీరు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చారు చీకటిలో నుంచి. ఆయన గుణాతిశయాన్ని ప్రచురించడానికి యాజక సమూహము, స్వకీయ సంపాదన, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ
జనాంగం అంటాడు. మనమందరం కూడా పరిశుద్ధ జనాంగం. హల్లెలూయా. దేవుని కంటే లోకానికి మన ప్రత్యేకమైన స్థానాన్ని వీయడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఇవ్వడం కంటే లోకంలో ఎక్కువ సమయం ఇవ్వడానికి వీలు లేదు. చాలా మంది దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఒక విద్యార్థి కాలేజీకి వెళ్ళినప్పుడే వాడు ఫస్ట్ ర్యాంక్ కొట్టడానికి ఆస్కారం. కాలేజీకి వెళ్ళకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? వస్తుందా? స్కూల్కి వెళ్ళిపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామా? ఎందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అధ్యాపకుని చేత చెప్పబడినటువంటి పాఠాలు విన్నప్పుడు ఆ యొక్క మరి చదువు విషయంలో మనకు ఒక అవగాహన గ్రహింపు వస్తుంది. అలానే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇందాక ఎలా ఎవరు మాట్లాడారని చెప్పాను ప్రారంభంలో అడిగారు మిమ్మల్ని. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? సేవకుడు ద్వారా. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి రాలేనప్పుడు ఎలాగ దేవుని స్వరాన్ని వినడానికి ఆస్కారం ఉంది? నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అలా ఆస్కారం ఉంది. ఈరోజు నేను ఉదయం మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి ఆత్మల కొరకు భారం, నెహెమ్యాలో ఉన్న భారాన్ని గురించి నేను ప్రకటించినప్పుడు చాలా మంది స్పందించారు. మా గ్రామాల కొరకు మేము కూడా ఉపవాసుడు ప్రార్థన చేయాలి అంటే, ఇక్కడ మీకు దారి చూపేవాళ్ళు లేకపోతే ఎలా తెలిసింది? అంటే దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడేస్తాడా ఏంటి? చాలా మంది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడే మాటలు వాళ్ళకి అంగీకరించారు. చాలా మంది కూడా ఆయనకి అదే పనండి ఆయన చెప్పుకుంటూ పోతాడు, మాకు ఎలా కుదురుతుంది? నువ్వు అలాంటి ఆలోచన నీలోకి వచ్చినంటే నువ్వు ఆత్మీయ స్థితిలో సరైన స్టాండర్డ్గా లేవు అనేది ఒకటి గుర్తుపెట్టుకోను. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల వరకు వాగ్దాన భూమి చేరడానికి వారి గైడెన్స్ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎలా ఇచ్చాడు? డైరెక్ట్గా ఇచ్చాడా? మోషే ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో సంఘాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు అపోస్తుల్ని, ప్రవక్తల్ని, కాపల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తప్పనిసరిగా సేవకుడు ద్వారా దేవుడు చెప్పే మాటకు సంఘము లోబడాల్సిందే. ఎలా పరిపూర్ణ అవుతారు మీరు? ఏం పర్లేదండి, నేను గుడికి రాపోయిన ఇంట్లో ప్రార్థన చేసుకుంటానండి. నీ ప్రార్థన సరిపోద్దా? యెషులోంచి యెహోవాకు అంటే సీయోనులోని ధర్మశాస్త్రం వెళ్తుంది బయటకంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని సేవకుల ద్వారా పలకబడి ప్రతి మాట విని నువ్వు దేవుని యొక్క స్వకీయ సంపాదనగా మార్చబడుదువుగాక, దేవుని జనాంగముగా మార్చబడుదువుగాక. నపుంసకుడు వెళ్తున్నాడు, యెరూషలేము వెళ్తున్నాడు ఆరాధన చేయడానికి, రథం మీద వెళ్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న శిష్యుడు అయినటువంటి ఫిలిప్పుతో దేవుడు మాట్లాడు. ఫిలిప్పు కూషు దేశం నుంచి కందకి రాణి కింద ధనాగారం అంతటి మీద అధిపతి అయినటువంటి నపుంసకుడు యెరూషలేము వెళ్తున్నాడు ఆరాధన చేయడానికి, వెళ్ళి కలుసుకో అతను అన్నాడు. అతను రథం మీద వెళ్తుంటే ఇతడు దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క మాట ప్రకారం అతను ఆత్మపూర్ణి రథంతో పాటు పరిగెత్తున్నాడండి. పరిగెత్తి ఆ రథం మీద కూర్చొని ఒక పుస్తకాన్ని చదువుతుంటే ఒక వ్యక్తి ఏమండి, అతను ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆయన రథం మీద వెళ్తుంటే ఈయన పరిగెత్తుతూ అన్నాడు, నువ్వు చదువుతుంది ఏంటో నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఎవడైనా నాకు వివరించకపోతే నాకేం అర్థమైంది అన్నాడు. మరి చదువుతున్నాడా? అర్థమవుతుందా? విశ్వాసం ఉందా? ఉంది. దేవుని తెలుసుకొని ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంది. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. కానీ అక్కడ మూలము మర్మము తెలియదు అతనికి. భక్తిలో శక్తి తెలుసుకోవాలంటే నువ్వు ఏమై ఉన్నావో, దేవుడు నీ కోసం ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాన్ని దేవుని పట్ల కలిగి ఉన్నాడు అనేది నీకు అర్థం కాదని దేవుడు ఎవరి ద్వారా బయలుపరచాలో వారి ద్వారా బయలుపరుస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి సౌలు జీవితంలో తను ఎన్ని శ్రమలు పొందాలో, తను ఎలా స్వస్థత పొందాలో, ఎలా దర్శనం చూడాలో, దేవుని కొరకు ఎలా శ్రమను పొందాలో దేవుడు అన్నయ్య ద్వారా బయలుపరిచాడు. హల్లెలూయా. ఏమనుకున్నా భక్తి అంటే గంట ప్రార్థన చేస్తే నేను సంపూర్ణరాలైపోయాను, పరిపూర్ణరాలైపోయాను చెప్పేసి హెచ్చించుకుంటే సరిపోద్దా? అంటే లేదంటే దేవుని గురించి కేవలం కొన్ని ఉపదేశాలు వింటే నీ జీవితంలో భక్తి సంపూర్ణ తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అంటే మనం ఒక నియమం క్రమం చొప్పున భక్తి చేయడం చాలా అవసరమైన దేవుని బిడ్డలారా. మోషే ద్వారా మాత్రమే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని గురించి ఆయన స్వాస్థ్య జనాంగం అనేది వారికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా.
పేతురు ద్వారా సంఘానికి చెప్తున్నాడు, మీరెవరు? మీరు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు, పాపంలో ఉన్నారు ఒకప్పుడు, విగ్రహార్థంలో ఉన్నారు ఒకప్పుడు, దేవుని ఎరగని జనముగా, దేవుని లేని జన్మగా మీరు జీవించారు. అయితే దేవుడు యేసుక్రీస్తును పంపించి, యేసుక్రీస్తు ద్వారా మన మనోనేత్రాలు వెలిగించి, చీకటిలోంచి, పాపంలోంచి, శాపంలోంచి, కీడులోంచి యేసుక్రీస్తు ద్వారా నీ హృదయాన్ని తెరిచి రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆ నపుంసకుడు ఆ రథం మీద వెళ్తున్నాడు పుస్తకం చదువుకుంటా. ఈ చదివింది అర్థమవుతుందా అన్నప్పుడు వివరించే వాళ్ళ బుద్ధి నాకెంత అర్థమవుతాయా? ఏంటోనయ్యా, ఏంటి మౌనంగా ఉన్నాడంట, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదురు మౌనంగా ఉన్నాడంట, చంప వెంట్రుకలు పెరిగి వేయబడి అంట, కోడాలతో కొట్టబడి అంట, వీపు నాగడిచాలో దున్నబడి అంట. ఏం చెబుతున్నాడు ఈ ప్రవక్త? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ ప్రవక్త? తన గురించి చెప్పుకున్నాడా, వేరే భక్తి గురించి చెప్పుకున్నాడా? నాకు అర్థం కావట్లేదయ్యా అన్నాడు. అప్పుడు సేవకుడు నిలబడి, ఏమండి, సేవకుడు ప్రశ్నించినప్పుడు నాకు అర్థం కాలేదన్నప్పుడు, నేను చెప్తానన్నప్పుడు, రా రథం ఎక్కి కూర్చోయ్యా నా పక్కన. కూర్చుని వెంటనే ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రవచన పురుషుడు అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు దేవుడిగా ఈ లోకంలో నరవతారుగా వచ్చాడు, ఆయన ద్వారా రక్షణ అన్నప్పుడు వెంటనే, ఏమండి, రథం మీద వెళుతున్నప్పుడు పక్కన ఒక చెరువు కనపడిందంటే వెంటనే ఆపి, ఇక్కడ ఇదిగో నీళ్ళు ఇవ్వు, నేను ఇప్పటికిప్పటికి బాప్తిసం పొందుతాను. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటు, దేవుని మాటలు, దేవుని నిబంధన, దేవుని వాగ్దానము ఎరగాలంటే దేవుని మాటలు ప్రకటించే సేవకుని మాట వినాలి తప్పనిసరిగా. ఏమనుకుంటున్నాం భక్తి అంటే? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత పొందిన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నారు దేవుడి మోషే ద్వారా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమంటే చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కానీ నేను త్వరగా ముగిచ్చేస్తాను. దయచేసి చూడండి ఒకసారి, దయచేసి చూద్దాం ఒకసారి. ప్రేమ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. విందు చదువుతుంది. నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నీ శత్రువును మీ విరోధులకు విరోధునై, దేవుడు చెప్తున్నాడు ప్రజలతో ఏమన్నాడు? దాని గురించి ధ్యానిద్దాం. చూడండి, నా వైపు చూడండి. ఏమన్నాడు? నేను చెప్పిన మాట మీరు వింటే, ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. దైవజనుడు వచ్చి దేవుడు మాట్లాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే నేను చెప్పిన మాట నా ప్రజలు వింటే, నా ప్రజల శత్రువులకు నేను శత్రువుని, వారి విరోధులకు నేను. ఎంత గొప్ప వాగ్దానం అంటే! నీ విరోధుల గురించి నువ్వు ఒక ఏడుతున్నావు, నువ్వు ఏదో పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు దేవుని మాట వింటే నీకు శత్రువు. అందుకని అంటాడు, అబ్రహామా నేను దూషించి వారిని శపిస్తా నేను. మనకు అసలు దేవునికి అప్పగించుకోవడం చేతకట్లా. నోరేసుకొని దూకేస్తున్నావు, నష్టపోతున్నావు, ఏమండి, అల్లరైపోతున్నావు, ఆయాసపడిపోతున్నావు, ఏమండి, నీ యొక్క జీవితం అల్లరైపోతుంది. నువ్వు దేవుని సన్నిధిలో అప్పగించుకున్నావు అనుకోండి, దేవుడే చూసుకుంటాడా లేదా? ఈ 2026లో దేవునికి అప్పగించుదుము గాక, మన నోటికి కావలి పెట్టుకుందుము గాక, మన నోరు మౌనముగా ఉండును గాక, దేవుడు మన పక్షమున తీర్పు తీర్చును గాక. ఆయన మాట వినాలి మొదట. అర్థమవుతుందండి? మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినాలా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలా. దేవుడు చెప్తున్నాడు, మరొకసారి చూద్దాం వచ్చినాన్ని, చదువమా. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును. హల్లెలూయా. ఇంకేమన్నాడు? నీ విరోధులకు విరోధనై ఉందును. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఒక వ్యక్తి దేవుడికి సమీపంగా జీవించినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఎంతగా తోడుకుంటాడంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము
7వ అధ్యాయము 9వ వచనం. చూసారా? చదువమ్మా. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. చదవమ్మా, మళ్ళీ ఒకసారి చదవాలి. కాబట్టినా కాదు, నీవు పోవు చోట్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. హల్లెలూయా. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడట రాజ్యాన్ని. ఎన్ని సంవత్సరాలు అండి చెప్పాలి? నోరు తెరవడం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దావీదు ఎప్పుడు ఓడిపోలేదంట. కారణం ఏంటి? ఇక్కడ చెప్తాడు అసలు మర్మం. నీ శత్రువులను ఎదుట లేకుండా చేసింది నేనే. హల్లెలూయా. ఒక్కోసారి మనకేమొస్తుంది? అన్ని చోట్ల విజయం వచ్చినప్పుడు ఏమైంది? గర్వం వస్తారా? అదా ఇంతగా ఇంత సూర్యుడిగా నైపుణ్యతగా ఉన్నటువంటి వ్యక్తి మీదకి, దావీదు మీదకి ఒక కత్తి ఎత్తుకొని వచ్చాడంట చంపడానికి. దావీదుని చంపలేదు, కానీ దావీదు అలసట చేత అతను ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే సైన్యం అంతా కాసి ఆ శత్రువు చంపేశారు. అంటే దేవుడు ఒక జరికిచ్చాడు. అరే నీ వల్ల కాదు, నేను నీకు తోడుగుండి నీకు విజయాన్ని ఇస్తున్నాను అన్నట్టుగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన శక్తి సామర్థ్యత అనుకుంటాం. నీ శత్రువు నీ ఎదుట లేకుండా పోతున్నాడు, నీ శత్రువులు నిన్ను విడిచిపెట్టేశారు, నీ జోలికి రావట్లేదంటే దేవుడు నీ జోలికి వెళ్లకుండా వాళ్ళని హద్దు నియమించాడు. నమ్మితామని చెప్పు. దేవుడు నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆయన మాటను వింటే గనక, ఆయన మాటకు లోబడితే గనక దేవుడు నీకు నీ పక్షాన ఎంతగా నిలబడతాడనేది దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ దేవుని, నేను అంటాను కదా, ఒక ఆత్మీయమైన గ్రహింపులకు వెళ్ళాలి. మనం లోకంలో ఉంటూ లోక సంబంధమైన మనుషుల గురించి, లోక సంబంధ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ ఒక్క క్షణం మనం లోతుగా ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, సాతాను యొక్క ఆలోచన ఏంటి, మన విషయంలో ఎందుకు శత్రువు మన మీద దాడి చేయడం ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు సాతాను మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మనం బరస్ట్ అవ్వడానికి మనం బరస్ట్ చేయడానికి చూస్తున్నాడు. దేవునికి అప్పగించుకుంటే ఆయనే మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఇక్కడ మనం చాలా చక్కని మాట అంటాడు కదా. 9వ వచనం మరొకసారి చూడండి. నీవు పోవు చోట్లెల్లను నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు. హల్లెలూయా. శత్రువుల నుంచి విడిపించేది ఎవరో, గనులైన వారికి కలిగిన పేరు ఇచ్చేది ఎవరో? దేవుడే. దేవుడు మనల్ని హెచ్చించకపోతే మనం హెచ్చించలేము. దేవుడి పరిచర్యను ఆశ్రయించకపోతే ఈ పరిచర్య ఆశీర్వాదము పొందదు. దేవుడు తన సేవకులను హెచ్చించకపోతే మనం హెచ్చించబడడానికి అవకాశం లేదు. నలుగురితో ప్రారంభించాం ఎస్తేరు ప్రార్థన. ఈ రోజున 40 మంది దగ్గర 38 మంది దగ్గర అయిపోతున్నారు. వాట్సాప్ గ్రూప్ యాక్సెప్ట్ చేయకపోతే గూగుల్ మీట్ లో ప్రారంభించాం. సేవకులు ఎప్పుడు వస్తారా, వాక్యం ఎప్పుడు చెప్తారా, సేవకులు ఎప్పుడు వస్తారు, మా గృహాలకు ప్రార్థన చేస్తారా? ఏమండి, ఈ పరిచర్యను దేవుడు క్రమక్రమముగా హెచ్చిస్తా ఉన్నాడు. కారణం దేవునికి ఏర్పాట్లు ఈ పరిచర్య. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు హెచ్చించబడాలి, ఘనత పొందాలంటే నువ్వు దేవుని మాటకు లోబడుదువు గాక, దేవుని మార్గంలో నడుచుదువు గాక. మరొక మాట జ్ఞాపకం చేస్తారు ప్రేమ దేవుని బిడ్డలారా. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 24:7 తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందమనిది. హల్లెలూయా. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి దాన్ని చదివాడంట. ఎవరు? సేవకుడు. ఇప్పుడు ఈ మాటలన్నీ చదివిన తర్వాత
అతను చెప్పాడు. ఇవన్నీ దేవుని మాటలు. దేవుడు ఇలా జీవించమన్నాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పాడు. మీరు ఇలా ఉంటారా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పాలి? ఏమన్నాడు? మేము విధేయులమై, అంటే సేవకుడు వారికి నేర్పించాల్సిన బాధ్యత దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళకి క్రమపరచవలసిన బాధ్యత పెట్టాడు. ఇక్కడ కొన్ని విషయాల్లో సంఘంలో ఉన్న వారిని తిప్పవలసినటువంటిది బాధ్యత, నేర్పవలసినటువంటి బాధ్యత సేవకుని పైన ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, దేవుని మందిరంలో కూర్చొని వాక్యం చదవమని నేర్పాలి నేను. వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు వాక్యం చదివే విషయంలో, నేర్చుకునే విషయంలో, ఏమంటే ఒక సేవకులు వచ్చినప్పుడు అందించే విషయంలో వాళ్ళకి అలవాటు పడతారు. ఒక క్రమాన్ని వారికి నేర్పాలవద్దా? ఏంటి మా పిల్లలకి మీరు ఎలా చెప్తారండి, లేకపోతే మాకు మీరు ఎలా చెప్తారనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి దూరం అయిపోతున్నారు? దేవుని నుండి దూరం అయిపోతున్నారు. అంటే సేవకుడు సంఘానికి నేర్పించాలి. ఇక ధర్మశాస్త్ర నిబంధన తీసుకొని, ఏమంటే ఇదిగో ఈ దీవెనలు, శాపములు, ఈ రెండింటి గురించి చెప్పాలంట. మేలును గూర్చి, కీడును గూర్చి చెప్పినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, వారు వాటిని ఏకీపించి వాటిని గ్రహించి, ఏమంటే వారు మేము విందుము, లోబడుదుము, దాని ప్రకారమే బ్రతుకుదుము అని చెప్పేసి ప్రేమ దేవుని బిడ్డలారా, వారు దేవుని ఒక నిబంధన చేసేవారు ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా? మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి అంతే, మా మీద రుద్ది మమ్మల్ని బలవంతం చేసి మీరేదో పెత్తనం చేయాలంటే కుదరదు అంటూ ఉంటారు చాలా మంది మూర్ఖులు. వాళ్ళు నేను మూర్ఖులు అంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తే కోరహ కుమారులు అభిరాము, దాతాము ఏమన్నారు తెలుసా? నువ్వు ఒక్కడే పరిశుద్ధుడువా? మేము అబ్రహాం పుట్టలేదా? దేవుడు ఇది ఒక్కడితోనే మాట్లాడా? అరే ఎవడు మోసే మాట వినబాగుండ్రా అని వాళ్ళు చెప్పారు. ఏమయ్యారు లాస్ట్కి? ఏంటి, మోషే చాలా దుఃఖపడ్డాడండి, సాష్టాంగ పడిపోయాడు బార్లుగా. అయ్యా మీరు కూడా పరిశుద్ధులే కాదని నేను అంటలేదు, మనం దేవుని దగ్గర కలుసుకుందాం, దేవుడు ఏం చెప్తే దాన్ని చేద్దాం. ఒకవేళ దేవుడే మీకు యాజకత్వం ఇస్తే, దేవుడే నాయకత్వం ఇస్తే మీరే నడిపించేసేయండి. ఒక బార్లో పడిపోయి ఏమిటి వాళ్ళ విషయంలో సమాధాన పడి దేవుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు ఎందుకు వచ్చింది తిప్పలు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న భార్యతో, నా పిల్లలతో నేను చక్కగా హాయిగా నేను బతుకుతున్నా, నా బతుకుల్లో నువ్వు ఎందుకు తీసుకొచ్చి అప్పగించావు, నాకేంటి పరిస్థితి అన్నప్పుడు అంటూ ఆయన మాట అన్నాడు. మనుషులందరూ పొందిన మరణం వంటి మరణం వీళ్ళకి సంభవిస్తే నువ్వు నన్ను పిలవలేదు అన్నాడు. అంతే. ఎంత భయంకరమైన శిక్ష తెలిసింది. భూమి అలా నెరవేర్చిందంటే వాళ్ళని అలా కప్పేసిందంట. జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో ప్రజలు నడిపించవలసినటువంటి బాధ్యత దేవుడి సేవకుని పైన ఇచ్చాడు. ఎందుకు ఎంత ప్రయాస? ఈ మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన జరిగింది, ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన, పొద్దున్న బర్లాలన్నది, సాయంత్రం మళ్ళీ తాడేపల్లి గుడి దగ్గర ప్రార్థన, మళ్ళీ సోమవారం విజయవాడలో ప్రార్థన, సోమవారం పగల పాస్టర్ మీటింగ్ ఉంది, నైట్ గురక్కూడికి ఉంది, మళ్ళీ తెల్లవారుజామున వైజాగ్ ప్రాంతం పరిచయం చేయడానికి మళ్ళీ 3 రోజులు అక్కడికి ఉంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్. ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఆ బాధ్యతను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇక్కడ కూడా మోషే ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. చదవండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 27వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు ముక్కలు ఎగదీస్తే ఎలాగవుతుందమ్మా? ముక్కలు ఎగదీస్తే ఎలా అవుతుంది? చక్కగా కలిపి చక్కగా చదవండి, కంగారు ఏమి లేదు, స్పష్టంగా చదవండి. రోజు బైబిల్ చదివితే అర్థమైంది. పుస్తకాలు చదువుతుంది కదా, బైబిల్ కూడా చదవ మళ్ళీ చదువు చక్కగా.
నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు. అంటే దేవుని ఆజ్ఞలు వింటే ఏం కలుగుతుందంట? దీవెన. తర్వాత ఏమన్నాడు? మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని అనుసరించినడలా శాపమును మీకు కలుగును. అర్థమైంది? మీకు ఎంతమందికి అర్థమైందా? హల్లెలూయా. దేవుని మార్గంలో మీరు నడిస్తే దీవెన. ఆయన ఆజ్ఞాపించు కట్టడాలను ఆజ్ఞాపనలను అనుసరించకుండా నువ్వు జీవగల దేవుని విడిచిపెట్టి నువ్వు వేరే దేవుని స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు వాళ్ళ మార్గంలో నడిచావు కొడుకు ఏమొస్తుంది? శాపం. అంటే ఈ విషయాన్ని ఏం చేయాలి సేవకుడు? చెప్పాలవద్దా? చెప్తున్నందుకు కొడుతున్నారు, చెప్తున్నందుకు బ్యాడ్ నీళ్ళు పోతున్నారు, చెప్తున్నప్పుడు ఎందుకు కట్టేసి ఏంటి కట్టేసి నోట్లు గొడ్డలు కొక్కేసి మొక్క మీద పగలగొట్టేస్తారు మొఖాన్ని, బ్యాడ్ నీళ్ళు తాగిస్తున్నారు చెప్పినది. ఎవరి మాటలు ఇవి? ఎందుకు చెప్పాలి? ప్రజలు దీవించబడాలి. హల్లెలూయా. ప్రజలు శాపగ్రస్తులుగా ఉండకూడదు దేవుడి ఉద్దేశం అని. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దయచేసి చూడండి ఒకసారి దేవుని పరిశుద్ధ వచ్చిన భాగంలోంచి మూలవాక్యం చూడండి ఒకసారి. మూలవాక్యం చూడండి ఒకసారి. నిర్గమాకాండము ఏమన్నా చదువుకుంది? ఎన్నో అధ్యాయం? 19, 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని సమస్త దేశపు జనులలో స్వకీయ సంపాద్యముగా ఉందురు. అదే కదా. ఏ పొక్కలు చదువుతాము, చక్కగా చదవాలి బైబిల్. రోజు బైబిల్ చదువు. మొదటి ఫోన్ తీసుకొని అత్తమాన ఫోన్లో చూడపోతే. హల్లెలూయా. బైబిల్ చదివితే దాన్ని చదువువాడు ధన్యుడంట, దాన్ని వినేవాడు, దాన్ని ధ్యానించేవాడు, దాన్ని గైకొనేవాడు. అమ్మాయి ఎంత గొప్ప దాన్ని తల్లి. దాన్ని మనం పోగొట్టేసుకుంటున్నాం. దాన్ని విన్నా ధన్యులమే, దాన్ని చదివినా ధన్యులమే, దాన్ని గైకొన్నా ధన్యులమే. అంత ధన్యత దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగురుగాక. ఏమండి? కనుక దేవుని సన్నిధిలో చేరిన మనం ఎవరమే దేవుని స్వాస్థ్యం సంపాద్యము. హల్లెలూయా. మన ఎవరమే దేవుని సొత్తైన ప్రజలమే. మన ఎవరమే పరిశుద్ధ జనాంగమ్మ, దేవుని స్వాస్థ్యం. కనుక ప్రభు మాట విని ప్రభు మార్గంలో నడుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు వచ్చని ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేరిన మనం ఒకసారి మన హృదయాలు తెరుద్దాం. మరి ఆఖరి ఈ రోజు ఈ నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చాడు కనుక కొద్ది నిమిషాలు